అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి పంజా విసురుతుందని చెప్పుకుంటే అక్కడ ప్రజలంతా కూడా పూర్తిగా బిక్కుబిక్కు వింటూ బతుకుతున్న పరిస్థితి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ సందీప్ రెడ్డి ఉన్నారు. సరే, ఏంటి అసలు టైగర్ ఎన్ని రోజుల పాటు అక్కడ ఉండే అవకాశం ఉంది? దాని ఏజ్ ఎంత? ఎందుకు అసలు ఈ జనావాసంలోకి వచ్చింది అనుకుంటున్నాను? ఇది లాస్ట్ 3 days నుంచి ఇక్కడ బుట్టాయిగూడెం మండలం అండ్ అలాగే జీలుగుమిల్లి మండలంలో ఉంటుందండి. సో ఇది మనకి అరౌండ్ ఒక 3 days బ్యాక్ మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. ఇక్కడ ఏదైతే అశ్వరావుపేట ఉందో అటువైపు నుంచి మనకి ఈ బుట్టాయిగూడెం మండలంలోకి ఎంటర్ అయినట్టుగా మేము అటువైపు కూడా ఒక క్యాటిల్ కిల్, తెలంగాణలో కూడా ఒక క్యాటిల్ కిల్ జరిగింది. అలాగే అటువైపు కూడా కొన్ని పగ్మార్క్స్ అనేవి ట్రేస్ చేయడం జరిగింది. సో అటువైపు నుంచి మనకి ఇక్కడ అంతర్వేదిగూడెం అలాగే ఇక్కడ నాగులగూడెం అనే విలేజెస్లో మనకి లాస్ట్ 2 daysలో క్యాటిల్ కిల్స్ జరగడం అబ్జర్వ్ చేసాము. సో ఇప్పుడు క్యాటిల్ కిల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ మేము కూడా కన్సర్న్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేసాము. లాస్ట్ 3 daysగా డే టైం ఒక 2 teams కంప్లీట్గా అక్కడ ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. నైట్ టైం కూడా ఒక 2 teams కంప్లీట్గా ప్యాట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నియర్ బై రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ విలేజ్ లెవెల్లో కూడా కొంచెం వాళ్ళకి దండోరా వేయించి జనరల్ ప్రికాషన్స్ ఏమైతే ఉంటాయో, అంటే సాయంత్రం 4 తర్వాత అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి వెళ్ళొద్దు అన్నది కూడా మేము కొంచెం అందరికీ క్లియర్గా చెప్పాము. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పి అక్కడ ఏమన్నా ఫీల్డ్స్కి ఎవరన్నా కూడా వాళ్ళు ఏమన్నా ఎలక్ట్రిసిటీ పెడుతున్నా కూడా అలాంటివి చేయకూడదని కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లాస్ట్ 2 daysలో ఈ క్యాటిల్ కిల్ అన్నది వేరు వేరు లొకేషన్లో 2 కూడా నియర్ బై విలేజెస్ అక్కడ అబ్జర్వ్ చేసాము. అండ్ మెయిన్గా అక్కడ ఉండే విలేజర్స్కి కూడా ఇప్పుడు చెప్పింది ఏంటంటే వాళ్ళు క్యాటిల్ని కూడా తీసుకుని వచ్చి ప్రజెంట్ కొంచెం ఫారెస్ట్ వైపు కాకుండా కొద్దిగా లోపలికి వేరే వైపుగా క్యాటిల్ని కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది. అంటే ఇది మనకి ఈవేళ కెమెరా ట్రాప్స్లో కూడా ఈవేళ మార్నింగ్ మేము ఆ టైగర్ని అబ్జర్వ్ చేసాము. సో కెమెరా ట్రాప్స్లో మాకు టైగర్ ఇమేజెస్ కూడా చూసాము. సో ప్రిలిమినరీ ఒపీనియన్ ఏంటి అంటే అది కొంచెం సబ్ అడల్ట్ అంటాం, అంటే మరీ కబ్ కాదు, అట్ ద సేమ్ టైం అడల్ట్ టైగర్ కాదు అన్నట్టుగా భావిస్తున్నాము. ఎంత ఉంటుంది సార్ దాని ఏజ్ ఎంత ఉంటుంది? అంటే ఫస్ట్ టైం దాన్ని ఐడెంటిఫై చేస్తున్నా, గతంలో ఎప్పుడైనా దాన్ని ముందుగానే గుర్తించడం జరిగిందా పగ్మార్క్స్ని బట్టి? అంటే ఏజ్ ఎగ్జాక్ట్ ప్రెడిక్ట్ చేయలేమండి. అది ఎనీవేర్ బిట్వీన్ 3 to 7 years మధ్యలో ఎనీవేర్ ఉండొచ్చు. ఇంకొంచెం మనకు అలాగే మీరు అన్నట్టు ముందు అయితే కూడా ఎప్పుడు చూసినట్లేదు. అది యూజువల్గా టైగర్స్ అన్నవి ప్రతి టైగర్కి మనిషికి ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే ఉంటాయో టైగర్కి స్ట్రైప్స్ ఉంటాయి యూనిక్గా. సో ఇప్పుడు ఏదైతే టైగర్ ఉందో ఆ స్ట్రైప్ ప్యాటర్న్ అన్నది మనం ఫస్ట్ టైం చూడడం. సో మా ప్రెడిక్షన్ అయితే మోస్ట్ లైక్లీ ఇది న్యూ టైగర్ కింద భావిస్తున్నాము. సో కొత్త టైగరే. అండ్ ఈ ఏరియా కూడా మనకి ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్ దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్లో 3 ఫారెస్ట్ డివిజన్లు ఉన్నాయి: ఏలూరు, చింతూరు, రంపచోడవరం. సో ఈ పాపికొండ నేషనల్ పార్క్కి మనకు అటువైపు కంటిన్యూషన్ చూసుకుంటే తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ యొక్క ట్రయాంగిల్ కార్నర్ కూడా ఉంది. సో అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చిన టైగర్ కింద భావిస్తున్నాము. అండ్ ఒక ప్రస్తుతానికైతే విలేజర్స్ పరంగా ఎవరిని మనుషులను అటాక్ చేసే పరిస్థితి అయితే లేదు. అండ్ విలేజర్స్ కూడా అక్కడ నెసరీ ప్రికాషన్స్ ఆల్రెడీ చెప్పాము. అండ్ స్టాఫ్ కూడా అక్కడ కంటిన్యూస్లీ ప్యాట్రోల్ చేస్తున్నారు. సార్, గతంలో ఇదే విధంగా ద్వారకా తిరుమల మండలం ఇంచుమించు ఇటు చల్లచింతలపూడి వరకు ఇదే విధంగా ఒక పెద్ద పులి వచ్చింది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అంటే ఎందుకని ఇట్లా కంటిన్యూగా అవి జనావాసాల్లోకి వస్తున్నాయి అనుకోవచ్చు? అక్కడ అంటే వాటికి ఏమన్నా మెడికల్గా ఏమన్నా ఇబ్బందా, లేకపోతే వేట దొరక క్యాటల్స్ కోసం ఇటు వస్తున్నాయి అనుకోవాలా? అలా స్పెసిఫిక్గా లేదండి. యూజువల్గా ఏమంటే జనవరి అనేటప్పటికీ కొంచెం ఈ డిసెంబర్, జనవరి వింటర్ టైంలో అప్పుడప్పుడు దాని మైగ్రేటరీ ప్యాటర్న్స్ కూడా మారతాయి. మనకి ఇప్పుడు చూసుకుంటే ఇది ఉన్నదైతే మేల్ టైగర్ కింద గుర్తించాం మేము. సో బిహేవియరల్ ప్యాటర్న్ కూడా వింటర్ టైంలో దాని మైగ్రేటరీ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. మీరు అన్నట్టు కొన్నిసార్లు దానికి అంటే అక్కడ టైగర్స్ మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉండి లేదా ప్రే రీజన్స్ స్ట్రెస్ వల్ల కూడా బయటికి రావచ్చు. కాకపోతే ఇది మనకి ఇక్కడ చూసుకుంటే వేరే స్టేట్లో ఉన్నట్టు టైగర్కి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో మేజర్గా లేదు. సో అండ్ మనకి ఇక్కడ ఏరియా కూడా చూసుకుంటే ఉన్న హ్యాబిటేట్ కూడా మంచి ఫారెస్ట్ హ్యాబిటేట్ ఉంది. మేమైతే అది మంచి హ్యాబిటేట్ కిందే భావిస్తున్నాము. మోస్ట్లీ ఒక 2 days దాన్ని కదలికలో ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాం. లాస్ట్ మేము చూడగా మాకు అనిపించింది ఏమంటే ఆ ప్యాటర్న్ చూస్తే మళ్ళీ తెలంగాణ వైపుకే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సో క్రమేపీ ఫారెస్ట్లోకి వెళ్తుందనే భావిస్తున్నాం. సార్, అంటే దాని జర్నీ ప్యాటర్న్ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు నాగులగూడెం వరకు వచ్చింది క్యాటిల్, ఇది వచ్చింది మరలా వెనక్కి వెళ్తుంది. ఆఫ్టర్నూన్కి మళ్ళీ చూసింది ఏమి అంటే ఇంచుమించుగా వెనక్కి మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్తుంది అన్నట్టుగానే మేము భావిస్తున్నామండి. సుమారుగా రోజుకి ఎన్ని కిలోమీటర్లు ఒక టైగర్ నడుస్తుంది అనుకోవచ్చు? అంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ వేట గురించి మట్లా వెనక్కి వచ్చి ట్రాప్ కెమెరాలో చిక్కింది అంటున్నారు. ఎట్లా దాని జర్నీ ప్యాటర్న్ ఎట్లా ఉంది? అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 25 kilometers దాకా కూడా
కూడా తిరగచ్చు. అంటే అది ఆ రోజు రెస్ట్ తీసుకుంటుందా లేదంటే ప్రే కోసం తిరుగుతుందా, ఈ వేరియస్ రీజన్స్ బట్టి ఉంటుంది. బట్ లేటెస్ట్ అప్డేట్ మేము ఇందాక ఆఫ్టర్నూన్ ట్రాక్ చేసిన దాన్ని బట్టి చూస్తే మళ్ళీ అది మనం ఫారెస్ట్లోకి వెళ్తుంది అన్నట్టుగానే మాకు ఇండికేషన్స్ ఉన్నాయి. సో అక్కడ స్టాఫ్ని కూడా అలర్ట్ చేసాము. ప్రాబ్లీ ఒక 1-2 డేస్లో ఇంకా ఫర్దర్గా ట్రెజెక్టరీ ఎలా ఉంటుంది అని కొంచెం క్లారిటీ వస్తుంది. సరే, ఏంటి వీటికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆవులు చచ్చిపోయి సుమారుగా వారికి సంబంధించి ప్రభుత్వం నుండి ఏ విధంగా సహాయం చేసే అవకాశం ఉంటుంది? ఆర్థికంగా నష్టపరం ఏమైనా భరించే అవకాశం ఉంటుందా ప్రభుత్వం? తప్పకుండా అండి. అది ఆల్రెడీ కన్సర్న్ విలేజర్స్కి కూడా మనకి 2024 ఎండింగ్లో ఒక రివైజ్డ్ జీవో ఉంది. సో మార్కెట్ రేట్ ఏదైతే ఉందో మనకి యానిమల్ హస్బెండరీ నుంచి ఏదైతే రేట్స్ వాళ్ళు రికమెండ్ చేస్తారో దాన్ని బట్టి కంపెన్సేషన్ కూడా పే చేయడం జరుగుతుంది. చనిపోయిన క్యాటిల్కి కూడా ఆల్రెడీ ఆ విలేజర్స్కి కూడా మేము ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాము. ఇమీడియట్లీ నిన్న వెటర్నరీ వాళ్ళని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వాళ్ళ నుంచి రిపోర్ట్ కూడా స్పీడప్ చేయమని చెప్పాము. అది కంపెన్సేషన్ కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ రేట్స్ మేము వెంటనే పే చేస్తాం. జనరల్గా జనాలకి ఏదైనా ఇట్లా భయంకరంగా ఏదైనా వచ్చినప్పుడు, జంతువు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే పట్టుకోవచ్చు కదా అధికారులు, బోన్లు ఏర్పాటు చేయొచ్చు కదా అన్న కన్సర్న్లో ఉంటారు. కానీ పెద్ద పులి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. అది మళ్ళీ రిటర్న్ వెళ్ళేదాకా కూడా ఇంచుమించుగా మీరు సెక్యూరిటీ దానికి ఇస్తున్నట్లుగా ఉంటుంది చూస్తే ఆ ప్యాటర్న్. ఎందుకని ఇట్లా ప్రజలు కోరుకునే విధంగా ఎందుకు జరగదు? మీకున్న రెగ్యులేషన్స్ ఏంటి? అంటే యూజువల్గా మనకి టైగర్ అన్నది మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో NTCA నుంచి కొన్ని గైడ్లైన్స్ అండ్ SOPs ఉన్నాయండి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని కొన్ని ఉంటాయి. సో మీరు అన్నట్టు యూజువల్గా అది మ్యాన్ ఈటర్ అన్నది వేరే కేటగిరీ వస్తుంది. అది మనుషుల్ని చంపేదాకా వెళ్తుందా లేదంటే జస్ట్ వచ్చి వెళ్ళిపోతుందా అంటే మనం తీసుకునే చర్యలు అన్నది అటేపు టైగర్ యొక్క మూమెంట్ బట్టి, ఎందుకంటే దాన్ని అన్నెసరీగా మనం డిస్టర్బ్ చేయాలనుకోం. కుదిరినంత వరకు దాన్ని న్యాచురల్ బిహేవియర్, న్యాచురల్ హ్యాబిటేట్లో ఉండడానికే టైగర్ కూడా ప్రయత్నిస్తుంది. అందుకే మేము యూజువల్గా ఫారెస్ట్లో కుదిరినంత వరకు డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండకుండానే మేము ఫారెస్ట్ చట్టాలు కూడా ఉన్నాయి. క్యాటిల్ లోపలికి వెళ్ళకూడదన్న రూల్స్ కానివ్వండి, లేదంటే అక్కడ లోపల డెవలప్మెంట్ పరంగా వేరియస్ రూల్స్, మీకు అక్కడ ఏ డెవలప్మెంట్లో ప్రపోజల్స్ ఉన్నా దాన్ని రెగ్యులేట్ చేయడానికి మెకానిజమ్స్ ఉండడానికి కారణం ఏమంటే వైల్డ్ లైఫ్ అన్నది ఈరోజు మేజర్ ఇష్యూ ఏంటంటే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్. ఎన్నో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు ఆ హ్యాబిటేట్ ఫ్రాగ్మెంట్ అవుతున్నప్పుడు దాన్ని ఏ రకంగా మనం మిటిగేట్ చేస్తున్నాము, ఉన్నంతలో వైల్డ్ లైఫ్కి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నది మా ప్లానింగ్ ఉంటుంది. అంటే లోపల గ్రాస్ ల్యాండ్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే దానికి వాటర్ రిలేటెడ్ మెజర్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అందులో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఒక భాగం అన్నమాట. అండ్ మీరు అన్నట్టు అక్కడ టైగర్ది కొంచెం బిహేవియర్ అనేది చూసి, ఎందుకంటే మనకి ప్రోటోకాల్ పరంగా కూడా ఎలా ఉంటుందంటే యూజువల్గా మీరు అన్నట్టు డైరెక్ట్లీ ట్రాంక్యులైజర్ అన్నది వాడమన్నమాట. కెమికల్ ఇమ్మొబిలైజర్ అన్నది అక్కడ పరిస్థితి బట్టి మనం వెళ్తూ ఉంటాము. సో ప్రస్తుతానికైతే ఇది ఎక్కడ కూడా ఇండికేషన్స్ ఓన్లీ ఆ క్యాటిల్ దగ్గరికి వచ్చింది. రెండోది జనం ఉన్న ఏరియాకి కూడా రాలేదు. మనం చూస్తే అక్కడ ఫారెస్ట్ ఆనుకుని ఉన్న అగ్రికల్చరల్ ఫీల్డ్లోనే ఉన్నాయి. సో అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉంది అండ్ ప్రజెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నట్టుగానే దాని బిహేవియరల్ ప్యాటర్న్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మా అసెస్మెంట్ అది జనాలకైతే ఎటువంటి రిస్క్ లేదు అన్న ఇదిలోనే ఉన్నాము. సో మనం ఎవ్రీడే అది మానిటర్ చేస్తూ దాన్ని బట్టి ఇన్ కేస్ అవసరమైతే మేబీ డ్రోన్స్తో మానిటర్ చేయడం కానీ, లేదంటే ఇంకా ఫర్దర్గా రెస్క్యూ టీమ్స్ని ఇక్కడ జూ నుంచి డెడికేటెడ్ టీమ్స్ని రప్పించడం కూడా డెఫినెట్లీ అటవీ శాఖ నుంచి ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాం. సరే, ఏంటి మన పాపికొండల్లో కానీ ఇక్కడున్న రిజర్వ్ ఫారెస్ట్లో ఎన్ని పులులు ఉండే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా కౌంట్ ఉంటుందా మీ దగ్గర? మీరు ఇందాక చెప్పిన ప్యాటర్న్ బట్టి చార్లు అవి ఉంటాయన్నారు, పగ్ మార్క్స్ని బట్టి ముందుగానే మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇది ఈ పులులు అంటే ఇప్పుడు మనకి ఇయర్ అయితే ఆల్రెడీ డిసెంబర్లో మనకి టైగర్ సెన్సస్ అన్నది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి ఈ నెలలో. లాస్ట్ మంత్ ఏంటంటే ట్రయల్ పాత్స్ చేస్తామన్నమాట. ట్రయల్ పాత్ అండ్ ట్రాన్స్ఫెక్ట్ సర్వే, అంటే ఇప్పుడు కెమెరాలు ఎక్కడ పెట్టాలి అన్నది డిసైడ్ చేయడానికి ముందుగా ఫీల్డ్లో ఒక ప్రిలిమినరీ సర్వే లాగా, అంటే ఏ ఏరియాలో ఇప్పుడు టైగర్ ఉండాలి అంటే దానికి అక్కడ స్పాటెడ్ డేర్ కానీ, అది తినే జంతువులు, దాని ప్రే బేస్ ఏముంది, సో ముందు అవి ఎక్కడ ఉన్నాయి అన్నది ఒక సర్వే చేస్తాం. అలాగే డిఫరెంట్ యానిమల్స్ ఎక్కడ ఉంటున్నాయి, స్కాట్ కానీ లేకపోతే ఆ టైగర్ రిలేటెడ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సైన్స్ ఏమున్నాయి అన్నది చూస్తాం. సో అవన్నీ మేము ఆల్రెడీ డిసెంబర్లో చేసాము. ఇప్పుడు ఆ డిసెంబర్లో చేసిన దాన్ని బట్టి కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేస్తే మనం టైగర్ని రిలేటివ్లీ బెటర్గా అసెస్ చేయగలుగుతాం, ఆ నెంబర్ని బెటర్గా కౌంట్ ఎలా చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి ఇప్పుడు కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి అని కూడా ఫైనల్ చేయడం జరిగింది. మనం పాపికొండ నేషనల్ పార్క్ తీసుకుంటే ఇంచుమించుగా ఓన్లీ ఇక్కడ ఏలూరు ఫారెస్ట్ డివిజన్లోనే 200 కెమెరా ట్రాప్స్ అన్నది ఈ నెల మనం ఫారెస్ట్లో డిప్లాయ్ చేయబోతున్నాము. సో ఆ కెమెరా ట్రాప్స్ బట్టి మళ్ళీ అది మేము బయాలజిస్ట్ సెల్కి పంపించి
స్ట్రైప్ ప్యాటర్న్ బట్టి ఎన్ని టైగర్స్ ఉన్నాయన్నది ఒక ఫైనల్ కౌంట్కి రావడం జరుగుతుందండి. అయితే మొత్తం మీద చూసుకుంటే బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. సాయంత్రం 4 తర్వాత బయటికి రావద్దు, పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా తిరగవద్దు. మరోపక్క ఆ పొలాలకు సంబంధించి విద్యుత్ కంచెలు ఎవరైనా ఏర్పాటు చేస్తే దయచేసి వాటిని కూడా తీసివేయాలి. అట్లే నష్టపోయిన రైతులకు ఆవులు ఎవరైతే చనిపోయాయో వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కూడా అందిస్తూ ఉంటూ కూడా ఏలూరు జిల్లా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరథ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.